నమస్తే. నేను మీ రేవంత్ చలమల. సో, ఇవాళ కేవలం మార్కెట్ వీకెండ్ రివ్యూ మాత్రమే కాదు. ఒక రకంగా మంత్ ఎండ్ రివ్యూ. సో, ఈ 31st మనకి సండే వచ్చింది. 1వ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్‌లోకి వెళ్ళిపోతాము. సో, ఈ మంత్ మొత్తం మార్కెట్‌లో కావాల్సినంత వాలటాలిటీ దొరికింది. కావాల్సినన్ని న్యూస్ దొరికినాయి. సో, ఓవరాల్‌గా మార్కెట్‌లో ఈ వీక్ మొత్తం కూడా ఫుల్ ఆఫ్ న్యూస్ అండ్ ట్రాప్స్ తోటే జరిగిందని చెప్పాలి. మళ్ళీ మార్కెట్ సెంటిమెంట్ ఏమన్నా బేరిష్‌గా టర్న్ ఔట్ అయిపోయిందా? ఇన్వెస్టర్స్ కొంతవరకు భయపడే సిట్యుయేషన్స్‌లోకి ఒక రకంగా నెట్టబడ్డారు. సరే, మనకు గుర్తుంటే కరెక్ట్‌గా మనకి పోయిన సంవత్సరం సెప్టెంబర్ నుంచి కరెక్ట్‌గా మనకు ఆ సెప్టెంబర్ పీరియడ్ దగ్గర నుంచే మనకి మార్కెట్‌లో ఫాల్ రావడం అనేది మొదలుపెట్టింది. సరిగ్గా ఇప్పటికి సంవత్సరం పూర్తవుతుంది. గత ఒక్క సంవత్సరంలో లాస్ట్ 1 ఇయర్‌లో ఇప్పటికీ కూడా నిఫ్టీ ఇంకా మనకి 7% లోవర్‌లోనే ఇంకా ట్రేడ్ అవుతుంది దాని పీక్ నుంచి. గత వారం రోజుల నుంచి ఈ ట్రంప్ టారిఫ్ రిలేటెడ్ యొక్క ప్రెషర్ అనేది మార్కెట్ మీద కొద్దిగా ఎక్కువగా ఉండటంతో ఈ రోజు కూడా మార్కెట్ స్లైట్ నెగిటివ్, మార్నింగ్ కొంతవరకు పుంజుకునే ప్రయత్నం చేసినప్పటికీ క్లోజింగ్ మాత్రం స్లైట్ నెగిటివ్లోకి అయితే ఇచ్చింది. నిన్న మార్కెట్లో విపరీతమైన సెల్లింగ్ జరిగింది. ట్రంప్ టారిఫ్ కన్ఫర్మేషన్ జరిగింది. 50% అఫీషియల్గా ఇండియా మీద టారిఫ్ అనేది పడుతోంది. ఈ క్లారిటీ రావడంతో ఇంకా గేట్స్ అన్ని ఓపెన్ అయిపోయినాయి. డౌన్ సైడ్ బేర్స్ కన్న విధంగా సెల్లింగ్ అయితే నిన్న కొంతవరకు ప్రెషర్ చూపించింది. కానీ మనం వాస్తవ పరిస్థితులు ఏంటో అర్థం చేసుకోవాలి. నిజంగా మనకి ఇది స్టాక్ మార్కెట్ మీద ఎంతవరకు ప్రభావితం చూపించే అవకాశాలు ఉన్నాయి? ఏ సెక్టార్స్ మీద ట్రంప్ టారిఫ్ యొక్క ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి? ఏ సెక్టార్స్ నెక్స్ట్ గోయింగ్ ఫర్దర్ మార్కెట్ని సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి? కేవలం మనం మాట్లాడుకునేటప్పుడు టారిఫ్ అనే ఒక విషయం కాకుండా అదొకటే కాకుండా ఇంకొక వైపు మనకి ఫెడ్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా కొంత దృష్టిలో పెట్టుకుందాం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒకసారి ఈ వీక్ ఆర్ మంత్ అండ్ అనాలిసిస్ ఒకసారి ఫినిష్ చేద్దాం. సో ఈ మంత్ మొత్తంలో మనకి ఓవరాల్గా మార్కెట్ అయితే నెగిటివ్గానే క్లోజ్ అయింది. ఈ మంత్ మొత్తంలో 1.38% నిఫ్టీ నెగిటివ్గా క్లోజ్ అయింది. కొంతవరకు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్స్లో ప్రెషర్ ఎక్కువ ఉంది. దాదాపుగా మనకి మిడ్ క్యాప్ సెగ్మెంట్ అయితే 2.86%, స్మాల్ క్యాప్ అయితే దాదాపుగా 3.72% అయితే నెగిటివ్గా క్లోజ్ అయింది. దాదాపుగా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది అని అంటే మనకు అది ఆటో సెగ్మెంట్ దాదాపు 5.5% పాజిటివ్గా మార్కెట్లో ఈ మంత్లో రియాక్ట్ అయింది. దానికి గల కారణం మనకి జిఎస్టీకి సంబంధించినటువంటి పాజిటివ్ అవుట్కమ్ రావటము. దానివల్ల వెహికల్స్ యొక్క కాస్ట్ దాదాపుగా 8 to 10% తగ్గుతాయని ఒక ఎక్స్పెక్టేషన్స్ తోటి మనకు ఆటో సెగ్మెంట్ దానివల్ల కొంత సేల్స్ కూడా బూస్ట్ అవుతాయని ఒక ఎక్స్పెక్టేషన్ తోటి అండ్ దాంతోపాటుగా మనకి నెక్స్ట్ రాబోతుందంతా కూడా ఫెస్టివ్ సీజన్. ఈ ఫెస్టివ్ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయిందని అనుకోవాలి మనం. ఈ ఫెస్టివ్ సీజన్లో ఇవంతా సేల్స్ బూస్ట్ అవుతాయని ఒక యాంటిసిపేషన్ తోటి మనకు ఆటో సెగ్మెంట్ ఈ నెల మంచి రిటర్న్స్ అయితే డెలివరీ చేసింది. ఏ పార్ట్ ఆఫ్ దట్ మిగతా సెగ్మెంట్స్ అన్ని కూడా హియర్ అండ్ దర్ 4% వరకు కూడా డౌన్ అయినాయి. అట్ పిఎస్యూ అవ్వచ్చు, ఇట్ కుడ్ బి పిఎస్యూ బ్యాంకింగ్ ఆర్ సర్వీస్ 2 to 4% అన్ని కూడా డౌన్ అయినాయి. ఓవరాల్ దిస్ మంత్ వాస్ నెగిటివ్ ఇన్ ఇండియన్ మార్కెట్. లాస్ట్ మంత్ నెగిటివ్గా క్లోజ్ అయింది, ఈ మంత్ కూడా నెగిటివ్గా క్లోజ్ అయింది. సో టెక్నికల్గా మనకు ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి, నెక్స్ట్ మార్కెట్స్ ఎక్కడ క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మనం 1 month టైం ఫ్రేమ్లో కాదు 3 months టైం ఫ్రేమ్లో చూసినా కానీ వీ హ్యావ్ ఎ వెరీ బిగ్ ఛానల్ దట్ బీన్ రెస్పెక్టెడ్. ఈ ఛానల్ ప్రకారం మార్కెట్ కనుక ఇఫ్ బై ఎనీ ఛాన్స్ సో యాజ్ ఆఫ్ నో డౌన్ ట్రెండ్ ఎంటర్ అవుతున్నట్టుగా అయితే కనపడుతోంది. ఒకవేళ ఈ డౌన్ ట్రెండ్ కనుక ఎంటర్ అయి మార్కెట్ కనుక వీక్ అయింది అని అంటే మాత్రం మనకి ఒక రకంగా కన్సాలిడేషన్ లాంగ్ టర్మ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా ఇంకొక 6 months నుంచి 1 year వరకు కూడా కన్సాలిడేషన్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఏదైతే 2020 నుంచి ఒక లాంగ్ టర్మ్ ఒక ప్రాపర్ బుల్ రన్ మనం ఎక్స్పీరియన్స్ చేశామో ఇప్పుడు ఆ ట్రెండ్ బ్రేక్ అయితే అయినట్టుగా అర్థమవుతుంది. అంటే మనకి లోవర్ హై ఫార్మేషన్ జరుగుతుంది. ఈ లోవర్ హై ఫార్మేషన్ గనక బ్రేక్ అయ్యే అప్ సైడ్ మూవ్ అవ్వకపోతే మనకి ఇక మీదట బుల్లిష్ ట్రెండ్ ఇమీడియట్గా చూసే అవకాశాలు లేవు అన్నట్టుగా అయితే క్లియర్గా కనపడుతున్నాయి. సో ఓకే, ఇది బ్రాడర్ మార్కెట్ గురించి. ఇప్పుడు ట్రంప్ టారిఫ్ అనేది వచ్చింది కాబట్టి మనకి ఈ సిచ్యువేషన్ అంటే ట్రంప్ టారిఫ్కి దీనికి ఈ ట్రెండ్కి ఎటువంటి సంబంధం లేదు. మనం మార్కెట్ ఫాలో అవటం మొదలు పెట్టినప్పుడు ట్రంప్ టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీస్ అసలు లేవు. అప్పుడే ఆయన ఎన్నికై ఉంటారు గట్టిగా అయితే. టారిఫ్ రిలేటెడ్ భారతదేశాన్ని హిట్ చేస్తుంది పెద్ద ఎత్తున అసలు ఎక్స్పెక్టేషన్స్ లేవు. అసలు ఫస్ట్ మన మార్కెట్ ఇక్కడి నుంచి కరెక్ట్ అవడానికి గల కారణం వాల్యుయేషన్స్ బాగోలేదు. ఈ స్ట్రెచ్ అంతా కూడా అదే జరిగింది, బ్యాడ్ వాల్యుయేషన్స్ అని. ఆ తర్వాత మళ్ళీ ట్రంప్ టారిఫ్ కూడా హిట్ అయింది. ఆ టైంలో మనం 22,000 హిట్ చేసాం, దట్స్ ఫైన్. కానీ అక్కడి నుంచి ఒక మేజర్ రికవరీ వచ్చింది. పోయిన జూన్లో వచ్చినటువంటి క్వార్టర్లీ నెంబర్స్ కొంచెం పాజిటివ్గా వస్తాయని చెప్పేసి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయడం, జూన్ జూలైలో వచ్చినటువంటి రిజల్ట్స్ అవి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ మీట్ కాకపోవడంతో మార్కెట్ అనేది మళ్ళీ వీక్ అవడం మొదలుపెట్టింది. అదే టైంలో మనకి ట్రంప్ టారిఫ్ కూడా తగిలింది. ఆల్రెడీ బాడీ వీక్గా ఉంది, దాంతోపాటు ఇంకొక వైరస్ అటాక్ అయింది. సహజంగానే కొంత వీక్నెస్ అని ట్రిగ్గర్ అవుతుంది. ద సేమ్ కండిషన్ మార్కెట్ ఇప్పుడు ఆ
ఫియర్లో కొంతవరకు సెల్లింగ్ అయితే చూస్తుంది. కానీ ఇది ఎంతవరకు కంటిన్యూ అవుతుంది? అసలు ట్రంప్ టారిఫ్ దేని మీద ఇంపాక్ట్ పడుతుంది? ట్రంప్ టారిఫ్ అనేది మనకి ఇంపాక్ట్ అయ్యేది ఫస్ట్ టెక్స్టైల్ రంగం మీద. టెక్స్టైల్ ఇండస్ట్రీ స్టాక్ మార్కెట్లో ప్రామినెంట్గా ప్లే చేయట్లేదు ఎటువంటి రోల్ని. అండ్ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ అది కూడా పెద్ద ఎత్తున మన దగ్గర, అండ్ లెదర్ క్లాతింగ్ అది కూడా మన దగ్గర పెద్ద ఎత్తున ఏమి చూపించట్లేదు. మేజర్ రోల్ మన దగ్గర ప్లే చేసేది బ్యాంకింగ్. ఈ బ్యాంకింగ్ వ్యవస్థకి సంబంధించి జస్ట్ మన నెంబర్లు వీక్గా ఉండటం వల్ల సెల్లింగ్ వచ్చింది, కానీ ట్రంప్ టారిఫ్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. దాన్ని బూస్ట్ చేసే విధంగా అవసరమైతే రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కూడా చేస్తాము అని చెప్పేసి మళ్ళీ ఆర్బీఐ ఒక రకంగా ఒక పాజిటివ్ హోప్స్ కూడా క్రియేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎక్కువ వెయిటేషన్ క్యారీ చేసేది ఐటీ సెగ్మెంట్. అసలు గమనిస్తే ఈ నెలలో మనకు ఐటీ సెగ్మెంట్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ పడ్డదంటే తక్కువ పడ్డది, 0.73% మాత్రమే పడ్డది. మరి వన్ ఆఫ్ ద మేజర్ ఎక్స్పోర్టర్స్ కదా మనం ఐటీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఐటీ సంస్థల్లో ఇండియా దగ్గర నుంచి వెళ్ళేటువంటి ఎక్స్పోర్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి ఐటీ పెద్దగా నెగిటివ్గా రియాక్ట్ కాలేదు. దానికి గల కారణం రానున్న రోజుల్లో ఫెడ్ చైర్మన్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ చేస్తాడు అని ఒక పాజిటివ్ హోప్. సహజంగా ఇంట్రెస్ట్ రేట్ కట్స్ చేసినప్పుడు ఫండ్ అలొకేషన్ అనేది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టువర్డ్స్ టెక్నాలజీ ఉంటుందని ఒక యాంటిసిపేషన్, కొద్దిగా ఆర్డర్ వాల్యూస్ పెరుగుతాయని ఒక యాంటిసిపేషన్స్ తోటి టెక్నాలజీ కొంతవరకు స్టేబుల్ అయ్యే ప్రయత్నం చేసింది. సో ఫస్ట్ ఒక 30-35% మనకి బ్యాంకింగ్ ఉంటుంది. అది గోయింగ్ ఫర్దర్ ఎట్లయినా మన వాళ్ళు రివైవ్ చేస్తారు. ఐటీని రివైవ్ చేయడానికి యూఎస్లో ఉన్న ఫెడ్ సరిపోతుంది. టారిఫ్ ఇష్యూస్ ఉన్నాయి, బట్ స్టిల్ మనకి ఆ రాబోయేటటువంటి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అని డెఫినెట్గా దాన్ని అయితే ఫేవర్ చేస్తాయి. అండ్ దాంతోపాటుగా రీసెంట్గా వచ్చినటువంటి ఇష్యూస్ వల్ల కొంతవరకు డాలర్ అనేది అప్రిషియేట్ అయింది. సహజంగా డాలర్ అప్రిషియేట్ అయినప్పుడు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ లైక్ ఐటీ, ఫార్మాసిటికల్కి అడ్వాంటేజ్ జరుగుతుంది. ఆ యొక్క ప్రభావం కూడా కొంతవరకు పడి ఉండొచ్చు. సో ఈసారి మన ఫార్మా చూసినా అది కొంతవరకు 2% హిట్ అయిందిలేండి, కానీ బట్ ఓవరాల్గా మాత్రం డాలర్ ఇంపాక్ట్ అనేది వీటికి ఫేవరబుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు కొంచెం వెయిట్ అయ్యేసి ఫార్మా, కన్జంప్షన్, ఎఫ్ఎంసీజీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఫార్మా రిలేటెడ్ అయితే టారిఫ్లో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో లేదు. అండ్ మెటల్స్ కూడా మనకి యాజ్ ఆఫ్ నో అంటే మనకి స్టీల్, అల్యూమినియం ఇవి కూడా టారిఫ్లో లేవు. సో బేసిక్గా మనకి ఏవైతే హెవీ వెయిట్స్ ఉన్నాయో ఆ హెవీ వెయిట్స్ ఏవి కూడా పెద్దగా ఇంపాక్ట్ అయ్యే పరిస్థితులు యాజ్ ఆఫ్ నో టారిఫ్ వల్ల అయితే లేదు. బట్ ఓవరాల్ ఎకానమీలో ఏమైనా స్ట్రక్చరల్ ఇష్యూస్ ఉన్నాయా అని ఒక ప్రాబ్లం, ఒక డౌట్ మాత్రం ఎప్పుడు లేవెత్తుతూనే ఉంది. ఆ స్ట్రక్చరల్ ఇష్యూస్ ఉన్నాయేమో అని ఒక భయంతో మార్కెట్ అనేది పైకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇప్పుడు ఈ జిఎస్టీ రిఫార్మ్స్ గనక ఎగ్జిక్యూట్ అయితే దీన్ని సాధ్యమైనంత త్వరగా ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం ప్రభుత్వం కూడా చేస్తుంది. కాబట్టి రానున్న రోజుల్లో దివాళీ వచ్చే సీజన్ కల్లా దీన్ని ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఎకనామిక్ యాక్టివిటీలో మంచి రివైవల్ వస్తుందని ఒక యాంటిసిపేషన్ ఉంది. సహజంగా ప్రజలకి జిఎస్టీ తగ్గినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి ప్రోడక్ట్స్ అన్ని డైరెక్ట్ 10% ఫ్లాట్ డిస్కౌంట్కి దొరికినట్టుగా దొరుకుతాయి. కొన్ని 10, కొన్ని 15, కొన్ని 20% దొరుకుతాయి. అది కంపెనీల యొక్క నెంబర్లోంచి డిస్కౌంట్ కాదు కదా ఇచ్చేదంటే వాళ్ళ ప్రైస్ని తగ్గించట్లేదు, కేవలం ట్యాక్స్ గవర్నమెంట్ని తగ్గించుకుంది. సో కంపెనీస్కి సేల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల దాదాపుగా ఒక $20 బిలియన్ ఎకనామిక్ యాక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది, అది ఒక యాంటిసిపేషన్ ఉంది. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైం ఈ కన్సంప్షన్ స్టోరీ అనేది కొద్దిగా స్టేబులే, కొంచెం ముందరికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అట్లా అని చెప్పేసి ఇమీడియట్గా దివాళీ తర్వాత వచ్చే రిజల్ట్స్లో మనం దాన్ని చూడలేమేమో. మేబీ డిసెంబర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, డిసెంబర్ క్వార్టర్ కూడా కంప్లీట్ అయితే జనవరిలో చూసేటువంటి రిజల్ట్స్లో ఒక కొంత పాజిటివ్ హోప్ విత్ పాజిటివ్ గైడెన్స్ ఏమైనా ఉండొచ్చేమో అని అనుకుంటున్నాం. అందుకే 6 నెలల వరకు, ఇంకొక రానున్న 3 నుంచి 6 నెలల వరకు పెద్ద ఎత్తున మనకి మార్కెట్లో పాజిటివ్ హోప్ ఉండే అవకాశాలు లేవన్న కామెంటరీ కూడా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. సో ఓవరాల్గా చూసుకుంటున్నప్పుడు ట్రంప్ టారిఫ్ ఇంపాక్ట్ అయితే పెద్ద ఎత్తున పడదు, జస్ట్ అదొక అలజడి మాత్రమే, మనకు అదొక అలల తాకిడి లాంటిది మాత్రమే, కానీ టారిఫ్ రిలేటెడ్ ఇంపాక్ట్ అయితే పెద్ద ఎత్తున పడే అవకాశాలు కనిపించట్లేదు. సో అదేవిధంగా ఒకసారి టెక్నికల్ అనాలిసిస్ పరంగా కూడా మన మార్కెట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి. ఇందాక చెప్పినట్టుగా ఒక డౌన్ ట్రెండ్ ఛానల్ అయితే ఏర్పాటు జరిగింది. ఈ డౌన్ ట్రెండ్ ఛానల్ బ్రేక్ అవ్వదానంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, మార్కెట్లో రెసిస్టెన్స్ అనేది బ్రేక్ కాకపోతే ఎప్పటికీ మార్కెట్ పైకి వెళ్తుంది. మార్కెట్ దాని చరిత్రలో ఎన్నోసార్లు రెసిస్టెన్స్ని ఫామ్ చేసుకుంది, రెసిస్టెన్స్ని బ్రేక్ చేసుకుంటూనే వస్తుంది. మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్, ఇక్కడ ఒక పెద్ద రెసిస్టెన్స్ 2007 నుంచి 2010 వరకు 3 సంవత్సరాలు రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, కానీ మళ్ళీ బ్రేక్ చేసింది 2014. కాకపోతే ఇక్కడ దాదాపు 2007 నుంచి 2014 అంటే 6 నుంచి 7 సంవత్సరాల వరకు కూడా ఈ పీక్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఒక రకంగా రిటర్న్స్ లేకుండా పోయాయి. అటువంటి పరిస్థితులు ఏమన్నా ఉంటాయా అని అంటే దేర్ ఈజ్ ఎ ఛాన్స్. కాకపోతే 2007 తోటి ఇప్పుడున్నటువంటి కండిషన్ భారతదేశాన్ని కంపేర్ చేయలేం. ఇండియా ఈజ్ గ్రోయింగ్ ఫాస్టర్. సో అంత లాంగ్ టర్మ్ కన్సాలిడేషన్ ఉండే అవకాశం లేదు. మేబీ ఆల్రెడీ 1 ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి ఇంకొక హాఫ్ ఇయర్. ఇన్ జనరల్ యావరేజ్ కన్సాలిడేషన్ ఆఫ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇస్ 1.5 ఇయర్. సో ఈ 1.5 ఇయర్లో మరి మార్కెట్ రివైవల్ అయ్యే అవకాశం, అంటే నెంబర్స్ పాజిటివ్గా వస్తే, కంపెనీల యొక్క నెంబర్లు పాజిటివ్గా వస్తే డెఫినెట్గా రెసిస్టెన్స్ కూడా బ్రేక్ చేసి పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి.
సో ఇమీడియట్గా మనకి నెక్స్ట్ వీక్ నుంచి మార్కెట్లో ఏమైనా సపోర్ట్స్ ఉన్నాయనేది కూడా చూస్తే మనం ఆల్రెడీ ఈ పర్టికులర్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఎప్పటి నుంచో తీసుకుంటున్నాము. ఈ లైన్ డిలీట్ చేస్తే ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనం ఎప్పటి నుంచో తీసుకుంటున్నాము. మనం గతంలోనే 25,000 ఈ లైన్స్ దగ్గర ఇక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది అనుకున్నాము. మార్కెట్ వెంట రెసిస్టెన్స్ తీసుకుంది. ఇప్పుడు మళ్ళీ సపోర్ట్ ఏరియాలో ఉంది. సో ఈ రోజు అందుకే మార్కెట్ కరెక్ట్గా ఆ లెవెల్లో ఓపెన్ అయినప్పుడు కొంతవరకు బయింగ్ ప్రెషర్ వచ్చి పైకి వెళ్ళింది. అక్కడ బయస్ ఉన్నారు కొంతవరకు. సో ఇక్కడ కనుక గ్యాప్ డౌన్ అయి ఓపెన్ అయినట్లయితే వీక్నెస్ మళ్ళీ ట్రిగ్గర్ అవుతుంది. సమ్వేర్ అరౌండ్ మనం 23,500 దగ్గర వరకు కూడా, అంటే ఈ ఏరియా వరకు కూడా 23,500 ప్లస్ ఆర్ మైనస్ 100 పాయింట్స్ వరకు కూడా మళ్ళీ సపోర్ట్స్ లేవు. అంటే హియర్ అండ్ దేర్ మళ్ళీ ఒక 700 పాయింట్స్ సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంది ఇన్ కేస్ సపోర్ట్స్ కనుక బ్రేక్ అయితే. సో మనకు 23,500 వరకు కూడా మార్కెట్ వస్తుంది అన్న ఒక యాంటిసిపేషన్ మైండ్లో పెట్టుకోవడం మంచిది. ఇందాక నేను రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుంది అనేది ఎంత నిజమో ఇందాక నేను చెప్పినట్టు సపోర్ట్స్ కూడా మార్కెట్లో బ్రేక్ అవుతాయి అనేది కూడా అంతే నిజం. అవి బ్రేక్ అయితే ఎక్కడ దాకా వస్తుంది అని అంటే మనకు మల్టిపుల్ టైమ్స్ ప్రైస్ యాక్షన్ చూపించిన లెవెల్స్ 23,300 టు 23,800, అందుకే యావరేజ్గా 23,500 అని అంటున్నాను. ఆ లెవెల్లో కొద్దిగా సపోర్ట్ తీసుకొని మార్కెట్ కొద్దిగా స్టేబుల్ అయ్యే అవకాశం ఉంది. కానీ గతంలో లాగా 21,700లో మేక్ చేసే అవకాశాలు మాత్రం పెద్ద ఎత్తున కనిపించట్లేదు. ఇది టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం. ఒకసారి మనం ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ప్రకారం కూడా అనలైజ్ చేస్తాం కాబట్టి యాజ్ పర్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనాలిసిస్ 25,000 ఇస్ వెరీ టఫ్ టు బ్రేక్. అదేవిధంగా 24,500 దగ్గర కూడా రెసిస్టెన్స్ అయితే కనపడుతుంది. కాకపోతే సహజంగా ఎప్పుడైనా కానీ ఎవరెవరైతే ఇట్లా వన్ సింగిల్ డైరెక్షన్ ఒక యుఫోరియాలో, అంటే ఒకటే డైరెక్షన్లో మార్కెట్కి వెళ్ళిపోతుంది అని ఒక నమ్మకంతో ఉంటారో అటువంటి టైంలో మార్కెట్ రివర్స్ అయ్యి వాళ్ళందరినీ ఒకసారి మింగే ప్రయత్నం కూడా చేస్తారు. సో ఇది జరగడానికి కూడా అవకాశం ఉంది. కరెక్ట్గా ఇప్పుడు మార్కెట్ అనేది సపోర్ట్ లెవెల్స్లో ఉంది కాబట్టి ఇఫ్ బై ఎనీ ఛాన్స్ మార్కెట్లో ఈ వీకెండ్లో కనుక ఎటువంటి బ్యాడ్ న్యూస్ ట్రిగ్గర్ కాకపోతే ఈ 24,500 అండ్ అబోవ్ ఒక్కసారి వెళ్ళే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేసే అవకాశాలు ఉన్నాయి. చాలా మంది ప్లేయర్స్ ఇక్కడ పొజిషన్స్ తీసుకున్నారు. 24,500, 25,600 పెద్ద ప్లేయర్స్ డబ్బులు చేయాలంటే వీళ్ళందరినీ మింగేయాలి. ఇది సహజంగా ఆటలో ఉండే నీతి. కాబట్టి ఓవరాల్గా మార్కెట్ ఇక్కడ నుంచి పెద్దగా స్లైడ్ అవుతుంది అంటే డోంట్ ఎక్స్పెక్ట్. ఒకవేళ అయినప్పటికీ ఒక 7 నుంచి 800 పాయింట్ల రేంజ్లో, అంటే గట్టిగా ఒక 1.5-2% లోపలే మనకి సపోర్ట్స్ వచ్చేస్తాయి. మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టడానికి కరెక్ట్ టైమా, ఇది ఒక పెద్ద ప్రశ్న. మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అన్నప్పుడు గతంలో మార్కెట్లు పరిగెడుతున్నప్పుడు అదొక రన్నింగ్ బస్, దాన్ని క్యాచ్ చేయొద్దని అనుకున్నాం. మార్కెట్లు కిందకు వస్తున్నప్పుడు మనకు ఒక మంచి ఆపర్చునిటీ ఉంది, పిక్ చేయాలన్నాం. అంటే ఆల్రెడీ మనకి బస్ ఆగుంది. మార్కెట్ పరిగెట్టడం మొదలుపెట్టిన తర్వాత నేను పెట్టుబడి పెడతాను అని అంటే ఫుడ్ బోర్డింగ్ తప్ప ఏది దొరకదు, సీట్స్ కూడా దొరకవు. కాబట్టి 1-2% హియర్ అండ్ దర్ రిజర్వేషన్ ఛార్జెస్ అనుకొని వదిలేసి ఎస్టీపీ మెథడ్లోనో ఎస్ఐపి మెథడ్లోనో కొద్దిగా ఒకేసారి లంసం పెడితే సహజంగా కొంతవరకు అలజడి క్రియేట్ అవుతుంది మార్కెట్లో ఏమైనా స్లిప్స్ వచ్చినా కానీ. సో ఎస్టీపీ ఆర్ ఎస్ఐపి మెథడ్స్ విల్ వర్కౌట్ ఫర్ నెక్స్ట్ 6 months అయితే అని అనిపిస్తుంది. సో గోయింగ్ ఫర్దర్ మార్కెట్లో మాత్రం కొంతవరకు ఒక రిలీఫ్ ఉండే అవకాశం ఉన్నట్టుగా అయితే కొంత సిమ్టమ్స్ అయితే కనపడుతున్నాయి. సో ఒకసారి మనం ఎఫ్ఐఎస్కి సంబంధించినటువంటి యాక్టివిటీ గమనించిన మనకి ప్రో ట్రేడర్స్ కానీ క్లయింట్స్ కానీ కొంతవరకు స్టాండ్స్ బాగానే తీసుకున్నారు నిన్నటి వరకు. ఎఫ్ఐఎస్ హియర్ అండ్ దేర్ మనకి సేమ్ షార్ట్ పొజిషన్స్ని మెయింటైన్ చేస్తున్నారు. స్లోగా అన్వైండ్ కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ యొక్క షార్ట్ పొజిషన్స్ని. అండ్ నిన్న వాళ్ళు ఆల్రెడీ ఇందాక నేను చెప్పినట్టుగా స్లైట్ పాజిటివ్ ఓవర్లుక్లో కూడా వస్తున్నట్టుగా కనపడుతుంది ఎఫ్ఐఎస్. అండ్ సెల్లింగ్ మనం గమనించిన నిన్న అంత మార్కెట్ ఫాల్ ఉన్నప్పటికీ, నిన్నటి సంగతి ఉన్నప్పటికీ వాళ్ళ సెల్లింగ్ గట్టిగా 3,800 కోట్లకు మాత్రమే ఉంది. డిఐఆర్ యొక్క బయింగ్ ఎక్కువ ఉంది. సో బేసిక్గా నిన్న మార్కెట్ పూర్తిగా పడడానికి గల కారణం కేవలం ఎఫ్ఐఎల్ అనుకోవడానికి ఏం లేదు. రీటైలర్స్ కూడా కొంచెం భయపడి ఉండొచ్చు. టారిఫ్ రిలేటెడ్ ఇష్యూ ట్రిగ్గర్ అయింది కాబట్టి ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం అది కూడా వాళ్ళ మీదకి వస్తుంది. అంటే మార్కెట్ ఇంపాక్ట్ అవుతున్న భయంతో రీటైలర్ కూడా ఒక ప్యానిక్ సెల్లింగ్ చేసి ఉండొచ్చు. బట్ ఎఫ్ఐఎస్ మాత్రం కొంతవరకు రిలీఫ్ ఇస్తారు అనే ఒక యాంటిసిపేషన్ అయితే కనపడుతుంది. సో గోయింగ్ ఫర్దర్ మార్కెట్లో ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున యాక్టివిటీ ఉండే అవకాశం లేదు. కన్సాలిడేషన్ విల్ కంటిన్యూ. మేబీ ఇక్కడ నుంచి 24,500 ప్లస్ ఆర్ మైనస్ ఫ్యూ పాయింట్స్లోనే అది బ్రేక్ కూడా కాదని అనుకుంటున్నాను. దాన్ని అబోనే కన్సాలిడేట్ అవ్వచ్చు. సో లోవర్ సైడ్ నుంచి అప్ సైడ్ కన్సాలిడేషన్ జరిగే అవకాశం ఉంది, లోవర్ సైడ్ కన్సాలిడేషన్ కంటే ఉంది అన్నది నా యాంటిసిపేషన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.